తీసుకోరు తల్లి, ఇంకా అప్లికేషన్ తీసుకుంటూనే ఉండ్రి. ఈ ఏడాది అయిపోయింది, ఆల్రెడీ ఏడాది బావ అయిపోయింది, ఇంకొక 3.5 ఏళ్ళు ఉన్నది. ఈ 3.5 ఏళ్ళు అప్లికేషన్ తీసుకుంటూనే ఉండుర్రి. అడగంగానే అప్లికేషన్ అనుర్రి. ఎక్కడ గిట్టనే అప్లికేషన్ అని చెప్పిండు రేవంత్ రెడ్డి. మీరు 2 లక్షల వరకు లోపల ఉన్నటువంటి వాళ్ళు రుణమాఫీ కాకపోతే అప్లికేషన్లు పెట్టుర్రి, పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ కోరి అని చెప్పిండు. పోయిరు, చాలా మంది పెట్టిరు, వచ్చిందా? రాలే. నువ్వు ఎంతమందికి ఇవ్వాలనుకున్నావో సేమ్ గిట్టనే ఈ రుణమాఫీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలను చూసుకొని వాళ్ళకి మాత్రం చేసినట్టుగా కనపడతా ఉంది. అందులో కూడా చాలా వరకు కాలేదంట. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తిరగబడతా ఉన్నారు. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు కాదు, రానోళ్ళకు రానట్టు కాదు. మళ్ళీ మీరు దరఖాస్తులు పెట్టుకోండి. నువ్వు దరఖాస్తులు పెట్టి దాన్ని వీళ్ళు దిద్ది మంచేదో చెడేదో తప్పేదో ఒప్పేదో చూసి దానికి రైట్ మార్కేసి దానిలో వీళ్ళకు మళ్ళీ రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు వచ్చే వరకే పుణ్యకాలం గడిచిపోతుంది. ఇలా 5 ఏళ్ల కాలం అయిపోతుంది. మళ్ళీ చేతులు దులుపుకొని మళ్ళీ 6 గ్యారెంటీలు 60 గ్యారెంటీలు అని మళ్ళీ వస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కొత్త ముసుకేసుకొని. అంతకుమించి ఏం లేదు. ఇది అయ్యేటిది కాదు, ముంగల పడేటిది కాదు. చెప్తున్నాం కదా, మొదటి నుంచి చెప్తున్నాం, మనం కాంగ్రెస్ నమ్ముకొని మనం పోతున్నాం అంటేనే కుక్కతోక పట్టుకొని గోదావరినట్టు అని. ఆ కుక్క అది అవతల కొయ్యేది లేదు, అయ్యేది లేదు. మధ్యలో పోయినాక మనం నిండా మునుగుతాం, ఆగం అయిపోతాం. తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే నీళ్ళు లేని బాయిలో పడ్డట్టు ఉంది. ఇప్పుడు నీళ్ళున్న బాయిలో పడ్డా ఆడు ఈత వచ్చినాడు బయట పడతాడు, ఈత రానోడు మునిగి వస్తాడు. కానీ ఈ నీళ్ళని బాయిలో పడితే ఈత వచ్చినోడు ఈత రానోడు అందరికి కాళ్ళు చేతులు ఇరిగి అలా పడతారు. వాళ్ళు బయటికి రాలేరు, లోపడుకోలేరు, బతకక సావక సానా కథలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సేమ్ ఘటనే అవుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. ఏమవుతుందంటే గిట్లా ఉంది పరిస్థితి. ఇంకా చూడు, ఇందిరమ్మ ఇల్లు కావాలని అధికారి కాళ్ళు పట్టుకున్నటువంటి ఒక మహిళ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పెంచికల్లు పేట గ్రామంలోని గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఎంపీడీఓ లలిత కాళ్ళను మొక్కుతున్నటువంటి ఒక మహిళ. ఇంకా కాళ్ళు మొక్కిపించుకోరి మీరు అధికారులు. కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు మొక్కించుకోరి ప్రజలతోటి. మీకు ఓట్లేసి గెలిపించినందుకు గిట్లా పేద ప్రజలు వచ్చి మీ కాళ్ళు మొక్కాలనా? కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లేసి గెలిపించినందుకు మీ అధికారుల కాళ్ళు మొక్కాలి, కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు మొక్కాలి, రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కాలి. ఇక మేము ఓట్లేసి గెలిపియాలి, మీరు కుర్చీలో కూర్చున్నాక మళ్ళీ వచ్చి మాకు ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలని మళ్ళీ మీ కాళ్ళు మొక్కాలి. ఎంత మహానుభావులు సార్ మీరు, మామూలు కాదు అసలు. అది అధికారం నిలదీస్తా ఉన్నారు ఇట్లా. నిన్న పుసుకున కాంగ్రెస్ వాళ్ళు కండువా వేసుకొని పోతే నిన్న సినిమా వేరే తిరిగి ఉంటుండే కథ. నిన్న ఏడ కనపడలే కండువాలు, కానీ కండువాలు వేసుకొని పోయిరు అనుకో వాడికి ఉరికిస్తారు జనాలు. చాలా డేంజర్ ఉంటుంది పరిస్థితి. దయచేసి అటు సైడ్ పోకుర్రి. ఈ గ్రామ సభలు అయినంత వరకు కండువాలు వేసుకొని పోకుర్రి. అనవసరంగా మీరు లేనిపోని పానాల మీద తెచ్చుకోకుర్రి. మన మంత్రులు, అందుకే మంత్రులు ఎక్కడ కనపడకుండా మొత్తం రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారేమో విదేశాలకు పోయిర్రు, ఈయననే రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, మంత్రులందరూ కూడా. అందుకే స్థానిక కాంగ్రెస్ నాయకులారా, మీరు కూడా సాధారణ ప్రజలే, మీరు ఏదో గొప్పలకు గ్రామ సభలు అని చెప్పేసి కండువాలు 3 రంగుల కండువాలు వేసుకొని పోయారు అనుకో, జనం ఉరికిస్తారు. మస్తు మంట మండి ఉన్నారు వాళ్ళు, మామూలుగా లేరు. చూస్తుంటే అర్థమైతే లేదు. అట్లా తిట్టొద్దమ్మా ముఖ్యమంత్రి, నీకు అట్లా అవులా గివులా అని తిడతారా? అట్లా తిట్టొద్దు. కానీ బాధ అట్లా ఉంది, ఏం చేయాలి చెప్పండి. అబ్బో ఊడిపడ్డాడు ఆ సింగం ఊడిపడ్డాడు. ఏ ఊరు అయినది? ఏ ఊరినా? చేవేలేనా? లోపట అయినట్టు ఎస్ఐ సంతోష్ రెడ్డి సింగం ఊడిపడ్డాడు. పెట్టుకుంటాం సార్, జేబులో పెట్టుకుంటాం సార్. వీడియో తీసుకొని ఎడబెట్టుకుంటారు అంటే పెట్టుకుంటాం. వీడ నీ ఉద్యోగం పోయినాక పెట్టుకుంటాం, ఎడ పెట్టాలో ఆడ పెట్టుకుంటాము. తర్వాత నీ ఉద్యోగం పోయినాక అప్పుడు అర్థమవుతుంది ఆ వీడియో బలం ఏంది, ప్రజల బలం ఏంది అనేది. తీసుకోపోయి లోపల అయిపోయి ఇక ఊసిపడ్డాడు ఒక ఆయన ఆడికెళ్ళి పైకెళ్ళి. పోలీసు వాళ్ళ బల్పు ఇదంతా పేద ప్రజల దగ్గరనే. కాంగ్రెస్ వాడు కండు వేసుకొని రాగానే మళ్ళీ ఆయన కాలు మొక్కడం ఇది పేద ప్రజల దగ్గరనే. మీ ఊరుకులాట అంతా,
మీ పౌరుషం అంతా, మీ సింగం రూపం అంతా ఇదంతా పేదల దగ్గరనే, పేద ప్రజల దగ్గరనే. ఎవడైనా కాంగ్రెస్ వాడు వచ్చి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే లేచి నిలబడి చేతులు కట్టుకుంటారు. మళ్ళీ మీరు ఎవరికి సర్వెంట్లు? పేద ప్రజలకు కదా సర్వెంట్లు మీరు. పోలీసు వాళ్ళు అంటే కాంగ్రెస్ నాయకులకు జితగాలు కాదు కదా, పేద ప్రజలకు కదా మీరు చేయాల్సింది సేవ. వాళ్ళకి కదా నువ్వు కల్పించాల్సింది రక్షణ. వాళ్ళని భయపెట్టించి కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం జీ హుజూరు కొట్టు. ఈ ఊరు ఆ ఊరని కాదు, ఏ ఊర్లో చూసినా ఇదే కథ. అది మా పేరు లిస్టు రాలేదని లిస్టు పట్టుకొని పోయాడట ఆయన పాప పెద్ద మనిషి. ఈ లిస్టులో పేరు రాలేదు మాదని చెప్పేసి లిస్టు పట్టుకొని పోయి లిస్టు చింపేస్తా ఉన్నాడు. ప్రజలకు మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటారు, మంచిగా చేస్తే నెత్తిన పెట్టుకుంటారు, ఊరేగుతారు. కానీ ఇగో నమ్మించి మోసం చేస్తే, నమ్మించి గొంతు కోస్తే ఇగో ఈ రకంగా ఉంటుంది అనమాట. ఈ రకంగా ప్రజలు తిరగబడతారు. అది కేసీఆర్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఎవరన్నా కానీ ప్రజల ముందు, ప్రజల కోపం ముందు ఏది ఆగదు. వాళ్ళ ఆగ్రహం ముందు మీరు కేసీఆర్ కంటే మంచిగా చేస్తారని నమ్మి మీ కోట్లు వేస్తే, మీరు ఆయన ఇచ్చిన ఇయ్యకపోగా మొత్తానికి ఎగనామం పెట్టే వరకు ప్రజలకు కోపం వస్తూ ఉంది. ఉట్టినే వస్తుందా? ఇగో ఇవంటూ చూడు, కేసీఆర్ ఇచ్చినే ఇస్తలేరు అంటారు చూడు. చూడు అది పాపం ఏమంటా ఉంది, కేసీఆర్ ఇచ్చినే ఇస్తలేడు ఈడు వచ్చినోడు అని చెప్పేసి ఊరలో గట్లనే ఉంటుంది మోటుగా భాష. కేసీఆర్ ఇచ్చినే ఇస్తలేడు, నాకు రుణమాఫీ చేస్తారని చేయలేదు అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. నువ్వు ఆ పక్కన ఆయన 2 లక్షల పైన తీసుకున్నావేమో అప్ప అంటే, లేదు నాకు 2 లక్షల లోపలనే ఉందని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. ఇట్లా చాలా మంది ఉన్నారు. అంటే అబద్ధాలు చెప్పి నడిపిద్దాము ప్రభుత్వాన్ని ఇట్లనే అని చెప్పేసి కలగన్నాడు రేవంత్ రెడ్డి. గెలవనైతే గెలుచుదాం పాటు ముందు 6 గ్యారంటీలు, అలా 13 హామీలు, 420 హామీలు, ఇవన్నీ ఏవో మంచి ముచ్చట్లు, లంగ ముచ్చట్లు అన్నీ చెప్పి నెట్టుకొద్దాం, గెలిచినాక చూద్దాం, ఇచ్చినా ఇవ్వకపోయినా నడుస్తా అని చెప్పేసి అనుకున్నాడు, కలగన్నాడు రేవంత్ రెడ్డి. కానీ తీరా ఏమైంది? ఇక్కడ గెలిచిన తర్వాత ఏ విధంగా సినిమా చూపిస్తున్నారో ఇప్పుడు ప్రజలకు కూడా తెలిసి వస్తూ ఉంది, వాళ్ళకు కూడా అర్థమవుతా ఉన్నది. ఓ కొడుక మనం ఎన్నో చెప్తేమేమిరా, ఏమేమో చెప్తేవి, ఇప్పుడు తీరా వచ్చేసరికి ఇప్పుడు ఏది చేద్దాం, ఏది ముట్టుకుందామన్నా అది ముంగల పడతలేదని చెప్పేసి అనిపిస్తుంది. హామీ ఇస్తప్పుడే ఆలోచన చేసి ఇవ్వాలి. 15,000 ఎకరానికి ఇస్తాము, ప్రతి సంవత్సరము 15,000 ఇస్తాము, కౌలు రైతుకి ఇస్తాము, వ్యవసాయ కూలికి ఇస్తామని ఇంతమందికి హామీ ఇస్తేవి. కౌలు రైతుని పక్కనే పెడితేవి, ఇప్పుడు 15,000 2సార్లు ఎగ్గొడితేవి, ఇప్పుడు 3ఓసారి వస్తుందో రాదో నమ్మకం లేదు. ఏమన్నారా 16 తారీఖుకి వెళ్ళి పంపకాలు చేస్తారని పత్రికలు అన్నీ రాసినాయి. ఎటువై 16 తారీఖు ఏడ ఉంది? పడ్డదా ఎవరికైనా రైతు భరోసా? ఇప్పుడు ఆ రైతు భరోసాని మర్పించడం కోసం ఈ గ్రామ సభలను దుకాణం పెట్టిరు. ఇప్పుడు అది దాని గురించి మర్చిపోతారు జనం. ఎట్లా ఇప్పుడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆల్రెడీ నాట్లు వేసుకుర్రు. ఇక 22 తారీఖు ఇవ్వాల నాట్లు వేసుకున్నారు, ఆల్రెడీ అప్పులు తెచ్చుకున్నారు, 2 రూపాయల మితికి 3 రూపాయల మితికి తెచ్చుకొని నాట్లు వేసుకున్నారు రైతులు అప్పుడే. ఇక నువ్వు ఇచ్చింది రేపు ఏమన్నా ఆ మితిలకు కూడా సరిపోదు ఒకళ్ళు ఇచ్చినా కానీ. వీడ కూర్చున్న కాంగ్రెస్ వాళ్ళకి శరం వస్తుంది. ఆ పోయిన సాధారణ ప్రజలేమో రైతు అధికారులను అడుగుతారు, నా పేరెందుకు లేదల్లా, నాకు ఇదెందుకు లేదు, నన్ను లబ్ధిదారుల ఎంపికలు నాది ఎందుకు లేదని వాళ్ళు అడుగుతుంటే ఈ పక్కన కూర్చున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకి శరం వస్తుంది. మీకు శరాలు వచ్చుడు కాదన్నా, మీకు అర్థమైతే లేదు. మీరు ఇట్లనే ఉన్నారనుకో రేపు నాడు తిరగబడతారు మీ మీద ప్రజలు. ఇప్పుడు నీ ఎమ్మెల్యే ఎవరు షెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకు, ఆయన ఏం రాడు నీ దగ్గరికి. ఆయన వచ్చినా కానీ మంచిగా గన్మెన్లను వేసుకొని, మంది మార్బలను వేసుకొని, ఓ 50 మంది కారని వేసుకొని 50 మందిని వేసుకొని వస్తాడు. ఆయనకేం కాదు, అంత జనం మధ్యలో పబ్లిక్ ఆయన దగ్గరికి ఊరిలో తిరిగేది నువ్వే కాబట్టి నీకే ప్రమాదం. ప్రజలు నీ మీద తిరగబడతారు. రేపటి నాడు మంచైనా చెడైనా నీ ప్రజలే అండగా ఉండాలి. నువ్వు స్థానిక నాయకుడు అయితే
రేపు నువ్వు ఏదన్నా పోటీ చేసినా కానీ ఆ ప్రజలే నీకు ఓటేయాలి. వాళ్ళ మీద తిరగబడితే నీకేమొస్తుంది? ఏమొస్తుంది? స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి ఒకసారి. మీరు మీ నాయకుడి మెప్పు కోసము, మీ దాంట్ల కోసము మీరు ప్రయత్నాలు చేసి స్థానిక ప్రజలను తిట్టిరో లేకపోతే బెదిరించిరో అనుకో, రేపనాడు ఎన్నికల రూపంలో ఓట్ల రూపంలో వాళ్ళు చూపిస్తారు. అప్పుడు ప్రమాదం మీకే ఉంటుంది. మీకు అధికారం లేకపోతే మీకే రేపు ఏదన్నా పోటీ చేసే అవకాశం వస్తే దాంట్లో ఓడబడతారు ప్రజలు మళ్ళా. అప్పుడు నిన్ను నీ నాయకుడు దేకరు, ప్రజలు దేకరు. అనవసరంగా మీరు మీ నాయకుడి మెప్పు కోసం పేద ప్రజలను తిట్టకండి. ఇంకో ఇట్లా వస్తే అడుగుతుంటే వాళ్ళని గద్దించేటువంటి ప్రయత్నం చేయకండి. స్థానిక కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నా నేను, మీరే ఇబ్బందులు పడతారు, పైన నోడు మంచిగానే ఉంటాడు. ఎందుకంటే గెలిచి కూర్చున్నాడు ఆల్రెడీ. నువ్వు వద్దన్నా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా 5 ఏళ్ళు ఆయననే మనకు ఎమ్మెల్యే, 5 ఏళ్ళు ఆయననే మనకు ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు ఆయననే మనకు మంత్రి. సో కాబట్టి మీరు ఇంకా ఆయన కోసం మీరు ఇంకా ఊరిలో ఉన్న గ్రామ ప్రజలతోటి శత్రుత్వం పెంచుకోకండి కాంగ్రెస్ నాయకులారా, దయచేసి పెంచుకోకండి. మీకు ఎందుకంటే రేపు నాడు మీకు ఓట్లు వేయాల్సింది వాళ్ళే, మళ్ళీ నువ్వు పోవాల్సింది వాళ్ళ దగ్గరికే. ఆయన వస్తే నీ పైన ఉన్నటువంటి నీ బాస్ వస్తే నీ కార్యకర్తలు పోతారు, ప్రజలందరూ ఎవరేమో రారు పనులు వదిలిపెట్టుకొని. పోలీసు వాళ్ళ పహార మధ్య నడుస్తూ ఉన్నది. ఇట్లా ఏ ఊర్లకు పోయి చూసినా కానీ ఇదే కథ ఉన్నది. నిన్న మొత్తం ఏ ఊర్లో చూసినా ఇదే కథ ఉన్నది. అందుకే మరలవాడ తెలంగాణ అని పెట్టాం. ఈ ఊర్లో ఆ ఊర్లో అని కాదు, ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ సభలో ఇదే కథ. తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువ లేం గారు అనేది అర్థమైంది నిన్నటితోటి. ఇంకా ఇప్పుడు పెట్టాలి రేవంత్ రెడ్డి, ఇప్పుడు పెట్టాలి సర్పంచ్ ఎన్నికలు. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటారు. ఇప్పుడు నువ్వు సర్పంచ్ ఎన్నికలు పెడతావా, సర్పంచ్ ఎన్నికలు పెడతావా, జిహెచ్ఎంసీ, ఇంకా జిహెచ్ఎంసీ కూడా పెట్టాలి. ఇట్లానే నువ్వు ఈ గ్రామ సభలు పెట్టినట్టు బస్తీ సభలు కూడా పెట్టు. హైదరాబాద్లో ప్రధానంగా హైడ్రా ఎక్కడెక్కడైతే కూలగొట్టిందో, మూసి పరివాహక ప్రాంతంలో ఎట్లయితే నీ బుల్డోజర్లు పోయి కూలగొడతా ఉన్నాయో ఆ ప్రాంతంలో నువ్వు పెట్టిట్లా ఏంటివి ఈ బస్తీ సభలు పెట్టు. ఊర్లలో గ్రామ సభలు పెట్టినట్టు ఇక్కడ కూడా బస్తీ సభలు పెడితే ఇక నీకు అప్పుడు అక్కడ తీన్మారు, ఇక్కడ ఇంకా మిగతా మార్లు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. చార్మారు, పాంచ్ మార్లు ఏమేమి మ్యూజిక్లు ఉంటాయి అలా అవన్నీ నీకు మ్యూజిక్ 2 సైడ్కి వెళ్ళి వాయిస్తూ ఉంటారు. సో కాబట్టి గ్రామ సభలలో నీకు బాగా సరిపోయింది. ఇప్పుడు బస్తీ సభలు పెట్టాలి నెక్స్ట్. ఇంకా నువ్వు బస్తీ సభలు పెడితే మంచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నారు ప్రజలు, ఇక ఎన్నికలు ఇప్పుడు పెట్టి సార్ రేవంత్ రెడ్డి సార్, ఇప్పుడు పెట్టి సార్, నువ్వు ఇవ్వకపోతే కానీ ఇక జర్ర మా ఆత్మసంతృప్తన చేసుకుంటాము, మా ఈగో అన్న సాటిస్ఫై చేసుకుంటాము. జర్ర ఇప్పుడు నువ్వు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ గుర్తు ఏడ కనపడుతుందో ఆ గుర్తు మీద బలంగా గుద్దుతాం. మామూలు గుద్దాము, ఎట్లా బలంగా గుద్దాలంటే ఆ గుర్తు మొత్తం పక్కన అలిగిపోవాలి, ఆ రేంజ్లో గుద్దుతాము అని చెప్పేసి ప్రజలు ఇట్లా ఉవ్వెళ్ళు ఉరుతా ఉన్నారు. పెట్టు సార్ పెట్టు, ఎన్నికలు పెట్టు ఎప్పుడని. సర్పంచ్ ఎన్నికలు అంటే సరే పార్టీ గుర్తు ఉండదు, కానీ జిహెచ్ఎం మన జెడ్పీటీసీ ఉంటాయి కదా, జెడ్పీటీసీ టైంలో పెట్టండి. ఇప్పుడు పెడితే నీకు ఏ రకంగా అది చేయాలనో అది చేసేటువంటి ప్రయత్నం ప్రజలు రెడీగా ఉన్నారు. రైతు భరోసా ఇచ్చినందుకు నువ్వు అడగముందుకే 2 సార్లు రైతు భరోసా ఇస్తవి, 3 సార్లు ఇస్తవి. అది ఇచ్చినందుకు రైతులు మీ మీద కృతజ్ఞత చూపించుకోవడానికి రెడీగా ఉన్నారు. నిరుద్యోగులు కూడా 46 జీవో వాళ్ళు, అలాగే గ్రూప్ 1 నిరుద్యోగులు 29 జీవో ఇచ్చినందుకు మిగతా బెటాలియన్ వాళ్ళు, పోలీస్ బెటాలియన్ వాళ్ళు అందరు రెడీగా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రజాసేవకు అన్ని లబ్ధి పొంది ఉబ్బి తబ్బిబ్బి అయిపోతా ఉన్నారు వాళ్ళందరూ. సో కాబట్టి మీరు ఇప్పుడు అర్జెంటుగా ఈ పంచాయతీ ఎన్నికలు పెట్టుర్రి, జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టుర్రి, మన జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టుర్రి. ఈ పెట్టడం వల్ల మీకు అద్భుతమైనటువంటి మెజారిటీ ఇస్తేందుకు తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు ఉవ్విలూరుతా ఉన్నారు. రైతు భరోసా దెబ్బ ఏందో, రైతు బంధు దెబ్బ ఏందో, రైతు దెబ్బ ఏందో, పేద ప్రజలను నమ్మించి మోసం చేస్తే ఏ రకంగా వాళ్ళు రుచి చూపిస్తారో రేపటి ఎన్నికల్లో మీకు చూపించేందుకు వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు అద్భుతంగా సేవలు చేస్తే అద్భుతంగా మీకు ఓట్లేస్తారు.
ఇప్పుడు అన్ని బ్యాలెట్లు కదా, ఇంతకుముందుకు అవి అయితేనేమో ఏమంటారు ఈవీఎం లాయ్ మిషన్ లాయ్. నువ్వు మరిగా నువ్వు మోడీ కుమ్మక్క ఎవరిని కొత్తుకున్నా కానీ నాకే పడాలనుకున్నారో మరేమో తెలియదు కానీ ఎంపీ ఎన్నికలల్లా అప్పుడు పంచుకున్నారు మీరు రొట్టె ఉంచినట్టు. కానీ ఇప్పుడు అన్ని పేపర్లు కదా, ఇప్పుడు మీ భాగవతం మొత్తం బయట పడుతుంది ఇప్పుడు. సో కాబట్టి ఇప్పుడు ఇవి పెట్టాలి, పెడితే అర్థమవుతుంది. ఎన్నికలు పెట్టాలని ప్రజలు కోరుతూ ఉన్నారు, తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు.